అసలు మనం మేల్ ఫర్టిలిటీని ట్రీట్ చేయడానికి డూ వీ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఉన్నాయా? డెఫినెట్లీ ఉన్నాయి. ఫీమేల్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎలా డీల్ చేస్తాం, మేల్ ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా ట్రీట్ చేస్తాం. ఫస్ట్ బేసిక్ అసలు వాళ్ళకి ఏ ప్రాబ్లం, వాళ్ళ హిస్టరీ నుంచి ఎలిసిట్ చేయడం స్టార్ట్ చేస్తే వాళ్ళకి అసలు ఏం ప్రాబ్లం ఉంది, వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎజాక్యులేటెడ్, అసలు వాళ్ళు ఇంటర్కోర్స్ ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారు, వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ దేర్ ఇంటర్కోర్స్, ఇవన్నీ తెలుసుకోవాలి. అండ్ కొన్నిసార్లు సింపుల్ హార్మోనల్ టెస్ట్, ప్రొలాక్టిన్, థైరాయిడ్, షుగర్స్, ఈజీగా మనం చూసాం కదా, షుగర్ కంట్రోల్ చేస్తే ప్రెగ్నెన్సీ. ఇంకా వేరే లెవెల్స్లో ప్రాబ్లమ్స్. కొన్నిసార్లు చాలా మటుకు ఏమంటే కణాలు లేవు అనేసరికి అదొక సోషల్ స్టిగ్మా అయిపోతుంది. కానీ కణాలు లేనంత మాత్రం అక్కడ ప్రొడక్షన్ జరగట్లేదని కాదు కదా, కన్ఫర్మ్ కదా. మనం అసలు ఇన్వెస్టిగేట్ చేస్తే అసలు ప్రొడక్షన్ అవుతుందా లేదా. కొన్నిసార్లు ఏమవుతుంది, ప్రొడక్షన్ అవుతుంది, కాకపోతే అది ఏదో అబ్స్ట్రక్షన్ వల్ల, దానివల్ల మన డక్టల్ అబ్స్ట్రక్షన్ వల్ల కణాలు రావు. అప్పుడు మనం సింపుల్ పీసా టెక్నిక్ చేస్తే మనకు స్పర్మ్స్ వస్తే మనకు మంచి ఎంబ్రియో వస్తుంది, మంచి క్వాలిటీ ప్రెగ్నెన్సీ ఇవ్వచ్చు, మంచి ప్రెగ్నెన్సీ ఇవ్వచ్చు. సో అది మేల్ ఇన్ఫర్టిలిటీ ట్రీటబుల్ కాదు, దానికి ఏం లేవు ఆప్షన్స్ అని చెప్పడానికి లేదు.